రాష్ట్రంలో బీసీ జనగణనను వెంటనే పూర్తి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి డిమాండ్ చేశారు. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పరంజ్యోతి చెప్పారు. ఈ మేరకు బీసీ జనగణనపై బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరంజ్యోతి మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు, పదవులు ఇవ్వాలని సూచించారు. బీసీల్లో చైతన్యం నింపేందుకు అక్టోబర్ 9వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాధర్నాలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరగాని ఏడుకొండలు, గుంటూరు జిల్లా అధ్యక్షులు కోరపాటి సుబ్బారావు, సీనియర్ న్యాయవాది వైకే, పివి రమణయ్య, సీనియర్ జర్నలిస్ట్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 9వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా ఈ డిమాండ్ల మీద ఈ ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనిలో కూడా మరి రాష్ట్రంలో కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ, బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళ మద్దతుతోటి, వాళ్ళకి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మానిశ్రీ కాన్శ్యామ్ గారు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, వారి యొక్క వర్ధంతి రోజున ఈ కార్యక్రమం చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్శ్యామ్ గారు మరి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం కోసం కానివ్వండి, బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం కానీ ఎంతో కృషి చేశారు. కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అమరావతి రోడ్లోని ఆంజనేయపేట 2వ లైన్లో బాలగణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 14వ గణేష్